హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 భారతదేశం యొక్క స్క్వాడ్ గురించి తెలుసుకుందాం. భారతదేశ స్క్వాడ్ని అనౌన్స్ చేసిన చీఫ్ సెలెక్టర్ మన టీం ఏ విధంగా ఉంది, ఏ విధంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం తెలుసుకొని ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు మిస్ అయ్యారు, ఎన్ని ఇంజ్యూరీస్ ఉన్నాయి, ఎవరు సెక్టర్ రాడార్లో ఉన్నారు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క టోర్నమెంట్ ఇండియా మరియు శ్రీలంక కంబైనేషన్లో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ మెయిన్గా ఇండియాలో ఎక్కువ మ్యాచెస్ జరుగుతాయి కాబట్టి ఎక్కువగా మనం ఇండియానే ఫేవరెట్గా నిర్వహిస్తుంది. మొత్తం ఈ టోర్నమెంటు 30 రోజులు జరుగుతుంది. 30 రోజుల్లో 40 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు, అంటే 20 టీమ్స్ ఉన్నాయి. 20 టీమ్స్ని 4 గ్రూపులుగా డివైడ్ చేశారు. ఒక్కొక్క గ్రూప్కి 5 టీములు ఉంటాయి. 5 టీములు ఒక్కొక్క గ్రూప్లో 4 మ్యాచ్లు ఆడతాయి. మొత్తం 40 మ్యాచ్లు ఉంటాయి. 12 నాకౌట్ మ్యాచ్లు ఉంటాయి. 2 సెమీఫైనల్స్ అండ్ ఒక ఫైనల్ ఉంటుంది. ఓకే, ఇది ఇంతవరకు మన యొక్క టీ20 యొక్క షెడ్యూలు. ఈ యొక్క టీ20 షెడ్యూల్లో మన ఇండియా ఎన్ని మ్యాచెస్ ఆడుతుంది అనేది మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఆడవచ్చు. ఎవరెవరితో ఆడుతుంది గ్రూప్ స్టేజ్లో ఆ యొక్క వివరాలు అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. దీంట్లో మనం మొత్తం 4 మ్యాచ్లు ఆడతారు. ముందుగా ఎవరెవరు ఆడుతున్నారు అనేది ఇక్కడ చూడవచ్చు. మొత్తం మన యొక్క టీం యొక్క స్క్వాడ్ను ఎలా ఉందనేది, ఈ యొక్క స్క్వాడ్కి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్ని ఎంపిక చేశారు. అభిషేక్ శర్మ ఓపెనర్గా అండ్ సంజు శాంసన్ అతని యొక్క పార్ట్నర్గా ఉన్నాడు. అండ్ ఫినిషర్గా మనకి రింకు సింగ్ని తీసుకున్నారు. అతను చాలా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చారు. రీసెంట్గా జరిగిన సయ్యద్ ముస్తక్ అలీ టోర్నమెంట్లో బాగా ఇషాన్ కిషన్ టీంలో తీసుకున్నారు. మరి మనకు ఆల్రౌండర్గా ఎప్పటికప్పుడు ఉండేది ముందుగా హార్దిక్ పాండ్యా, అలాగే మన తెలుగువాడైన తిలక్ వర్మ యొక్క టీంలో ముందు వరుసలో ఉంటాడు. వాషింగ్టన్ సుందర్గా ఒక స్పిన్ డిపార్ట్మెంట్ అతను తీసుకున్నారు. అలాగే హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలింగ్లో యంగ్స్టర్గా అతని ముందు తీసుకున్నారు. అలాగే జస్ప్రీత్ బుమ్రా మన యొక్క టీం యొక్క నెంబర్ 1 ఫాస్ట్ బౌలర్. అలాగే మిస్టరీ స్పిన్నర్ అయిన వరుణ్ చక్రవర్తి అండ్ స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన కుల్దీప్ యాదవ్ ఎప్పుడు మన టీంలోనే ఉంటాడు. అలాగే మన ఇండియాలో టీములు జరుగుతున్నాయి కాబట్టి స్పిన్ బాగా ఆడే శివం దుబే ఆల్మోస్ట్ ఎప్పుడు ఉంటాడు. అలాగే మన హర్షదీప్ సింగ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా అతను ఉన్నాడు. ఈ మా టీంలో మనకి మిస్ అయ్యింది శుభ్మన్ గిల్ ఇంతవరకు మనకు వైస్ కెప్టెన్గా ఉన్నాడు. అతను ఓపెనర్గా ఆడిచ్చి అతన్ని దానివల్ల టీం కాంబినేషన్ డివైడ్ అవుతుందని అతన్ని టీంలో తప్పించాడు. అతని పర్ఫార్మెన్స్ కూడా ఈ మధ్య తక్కువగా ఉంది, ఫామ్లో కూడా లేడు. అతని వల్ల టీం బ్యాలెన్స్ దెబ్బతింటుందని అతని టీం నుంచి పక్కన పెట్టారు. సో ఈసారి శుభ్మన్ గిల్ ఈ యొక్క స్క్వాడ్లోనే లేడు. అలాగే డిఫెండింగ్ ఛాంపియన్షిప్గా దిగుతున్న మన ఇండియా చాలా ఫేవరెట్గా నిలుస్తుంది. ఈ యొక్క టోర్నమెంట్కి మనకి స్పెషలిస్ట్ ఏంటంటే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ, రోకో వీళ్ళిద్దరూ లేకుండా మొట్టమొదటిసారిగా ఇండియా టీ20 వరల్డ్ కప్లో అడుగు పెడుతుంది. వీళ్ళిద్దరూ 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో పార్టిసిపేట్ చేశారు. ఆ కప్పు కూడా మనం గెలిచాం. అలాగే వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఈ యొక్క టీంలో లేడు, అతను ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించారు. అలాగే యశస్వి జైస్వాల్ ఇతను కూడా సెలెక్టర్ రాడార్లో ఉన్నారు, కానీ ఓపెనింగ్లో మంచి కాంపిటీషన్ ఉండడం వల్ల అతనికి ప్లేస్ లేదు. కేఎల్ రాహుల్ ఓన్లీ టెస్ట్లు అండ్ ఓడీలో ప్రిఫరెన్స్ చేస్తున్నారు కాబట్టి అతన్ని పక్కన పెట్టారు. సో వాళ్ళు మన యొక్క టీ20 స్క్వాడ్లో లేరు. అలాగే మన ఇండియా మొదటి మ్యాచెస్ ఎవరెవరితో ఆడుతుంది అనేది ఇండియా పాకిస్తాను, అలాగే ఇండియా యూఎస్ఏ అండ్ ఇండియా నెదర్లాండ్, ఇండియా నమీబియా వీళ్ళతో మన మ్యాచెస్ ఆడుతుంది. మన టీం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుందో మనం కూడా చూద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్